నా భర్త వయసు 65 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు, మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్ అయిపోయారు. పిల్లలంతా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నా భర్త నేను మాత్రమే నా ఇంట్లో ఉంటాము. కానీ నా భర్తకి ఎందుకు ఈ పాడు బుద్ధి పుట్టిందో నాకు తెలీదు. మా ఇంటికి వచ్చిన రెంట్కి వచ్చే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు మా ఆయన. ఇప్పటి వరకు ఆ పిల్లకి 15 లక్షల దాకా పెట్టాడు. ఎప్పటికి తెలిసింది నాకు 2 సంవత్సరాల కానీ ఆ నిజం తెలియలేదు. నా మెళ్ళో ఉండేది పుస్తల తాడు కావాలని అడిగాడు. ఎందుకండి మనకు అంత ఉంది కదా అంటే ఎన్నోసార్లు గొడవ పడ్డాడు. ఆ శూర్పణఖ నా పుస్తల తాడు అడిగిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? 65 సంవత్సరాలు ఉన్న నా భర్తకి ఇదేం పాడు బుద్ధి? గుళ్ళు గోపురాలు తిరగకుండా అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ వయసులో ఏం చేస్తావు నువ్వు అని కూడా అడిగాను. నీకేమైంది ముసల్దానివి అంటాడు. ఆయన ఏందో పడుచు పిల్లోళ్ళలాగా. మన ఫాలోవరు ఒక ఆంటీ ఈ స్టోరీని నాకు షేర్ చేశారు. 65 సంవత్సరాల అంకుల్ ఏం చేయడా ఆంటీ, నువ్వు ఫీలే కాకు.